నమస్తే అండి. నేను మీ కన్నయ్య సురేష్. బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో విజిట్ వీసా అంటే ఏంటి, ఎవరిస్తారు దీన్ని, ఏ ఏ దేశాలకి ఎలా పొందాలి అనేది వివరాలు కొంచెం మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో విజిట్ వీసా అంటే టూరిస్టు లేదా తాత్కాలికంగా కొన్ని రోజులు ఆ దేశం వెళ్ళటానికి అనుమతి ఇచ్చే వీసా అనమాట. ఎందుకు వెళ్తారంటే ఇది టూరిజం చేయడానికి లేదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ని కలవటానికి, చిన్న మీటింగ్స్కి ఈవెంట్స్ కోసం వెళ్తారు. జాబు కొన్ని దేశాల్లో మీరు అక్కడ ఇంటర్వ్యూ అది పాస్ అయితే కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం దేశాల్లో కన్వర్ట్ అవ్వదు. కొన్ని దేశాల్లో ఎంప్లాయర్కి ఇష్టపడితే అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది డిపెండ్ ఆన్ ఎంప్లాయ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే ఆ దేశం యొక్క ఎంబసీ కానీ, గవర్నమెంట్ కానీ, ఇమిగ్రేషన్ అధికారులు కానీ తీసుకుంటారు. ఏజెంట్స్ కానీ, కన్సల్టెంట్స్ కానీ వాళ్ళు ఫైలు చేయగలరే కానీ వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట. సో ఈ విషయం అందరు తెలుసుకోవాలి. ఎవరైనా ఈ విజిట్ వీసా మీద జాబు అది ఇది అంటే కనుక కొన్ని దేశాల్లో ఇది పాసిబుల్, కొన్ని దేశాల్లో పాసిబుల్ కాదు. బట్ ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూ కంపల్సరీ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాగా వీసా రిజెక్ట్ అయితే ఏం చేయాలంటే, ఈ రిజెక్షన్ అవడానికి కావాల్సిన కారణం ఏంటి, అసలు ఎందుకు రిజెక్షన్ అయిందనేది ఎంబసీ లెటర్ ఇస్తుంది. అది మీరు చెక్ చేసుకొని ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా, ప్రాసెస్ ప్రూఫ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ట్రావెల్ క్లియర్గా ఉందా లేదా, పోలీస్ క్లియరెన్సు, మెడికల్ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకొని, ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే కనుక ఇమిగ్రేషన్ ఇచ్చిన లెటర్ చూసుకొని మరలా మీరు జెన్యూన్ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేయొచ్చు. సో ముఖ్యమైన సలహా ఏంటంటే విజిట్ వీసా అనేది కేవలం తాత్కాలికం. సో కొన్ని రోజులు మాత్రమే అక్కడ వెళ్ళి ఉండటానికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని మనం పూర్తిగా అక్కడ ఉండి చేయటానికి అవ్వదన్నమాట. సో వీసా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవాలంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో దాని డాక్యుమెంట్స్ ఏంటనేది మీరు ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఆ కంపెనీ ఆ కంట్రీ యొక్క ఎంబసీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు తెలుసుకోవాలి. మీ తెలుసుకున్న తర్వాత మీ వీసా టైప్ ఏంటనేది చూసుకోవాలి. టూరిస్ట్ వీసా, విజిటర్ వీసా, షార్ట్ స్టే వీసా అనేది తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా యూకే వీసా అయితే అది ఇమిగ్రేషన్ అధికారులు, న్యూజిలాండ్ అయితే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ ఇలాంటి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. దానిలో మీరు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మీరు అప్లికేషన్ అది ఫిల్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ అంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేమ్, పాస్పోర్ట్, ట్రావెల్ డీటెయిల్స్, పర్పస్ ఆఫ్ విజిట్, అక్కడ హోటల్ రిజర్వేషన్స్ ఉన్నాయా లేదా, ఇన్సూరెన్సు, తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ టికెట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో పాస్పోర్ట్ వ్యాలిడిటీ మినిమం 6 months ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్ 6 నెలలు ఉండాలి. ట్రావెల్ ప్లాను, హోటల్స్, రిజర్వేషన్స్, అక్కడ ఇంటర్నల్గా మీరు అక్కడ ఆ దేశంలో ఎక్కడెక్కడ తిరుగుతారు దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఇన్విటేషన్ లెటర్స్, తర్వాత జాబ్ ప్రూఫ్, ఇక్కడ మీకు లీవ్ శాంక్షన్ అయిందా లేదా, ఇలాంటివన్నీ ప్రూఫ్స్, మీరు వెనక్కి రావడానికి ఉన్న కారణాలు, ఫ్యామిలీ డిక్లరేషన్ ఇలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే అది కూడా డెసిషన్, ఫీజు అది కట్టిన తర్వాత డెసిషన్ అనేది 14 రోజుల టైంలో ఇమిగ్రేషన్ అధికారులు డెసిషన్ తీసుకుంటారు, కానీ ఏజెంట్స్ కాదు. ఏజెంట్స్ అనేవాళ్ళు ఓన్లీ మీకు ఆ డాక్యుమెంటేషన్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగపడతారు, కానీ మిగతా పని ఏం చేయలేరు అన్నమాట వాళ్ళు. సో అపాయింట్మెంట్స్ అనేవి అవసరమైతే తీసుకోవాలి. బయోమెట్రిక్స్ అనేవి కొన్ని కంట్రీస్ అవసరమైతే తీసుకోవాలి. కొన్ని కంట్రీస్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్లో ఆన్లైన్లో సబ్మిషన్ అయిపోతాయి. సో ప్రాసెసింగ్ వెయిటింగ్ చేయాల్సిన టైము 7 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఈ విజిట్ వీసా అనేది. కెనడా విజిట్ వీసా వచ్చేసి మీకు ఐఆర్సిసి నుంచి ఇది అవుతుంది అనమాట. అది కూడా అంతే. విజిటర్ వీసా అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకున్న తర్వాత పాస్పోర్టు, బ్యాంక్ స్టేట్మెంట్స్, ట్రావెల్ ప్లాను, జాబ్ ప్రూఫ్, లీవ్ లెటరు, పే ఫీజు అంటే $100 వరకు ఉంటుంది ఫీజు. తర్వాత విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళాలి. ఈ ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. 2 నుంచి 6 వారాలు టైం పడుతుంది. అలాగా సబ్మిషన్ చేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. యూకే విజిట్ వీసా వచ్చేసి స్టెప్ బై స్టెప్గా మీకు చెప్పాలంటే, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ అది ఫిల్ చేసి ఫీజు 115 నుంచి 120 పౌండ్స్ కట్టాల్సి ఉంటుంది. 6 నెలలు డెసిషన్ టైం పడుతుంది. అపాయింట్మెంట్ గ్లోబల్ బిఎఫ్ఎస్ ద్వారా వస్తుందన్నమాట. సో ఇవి కూడా డాక్యుమెంట్స్ అన్నీ పక్కా ఉండాలి. మీరు మినిమం 6 నెలలు వీసా పడే అవకాశం ఉంది.
3 వీక్స్ టైము మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ వచ్చేసి ఇమిగ్రేషన్ న్యూజిలాండ్లో మీరు రియల్మీ అనే అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ రియల్మీ అకౌంట్ ద్వారా మీ ఈ విజిటర్ వీసా అప్లై చేయొచ్చు. మీరు ఇంట్లో నుంచి కూడా అప్లై చేయొచ్చు. సో దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే పాస్పోర్టు, ఫండ్ ప్రూఫ్స్ ఫుల్గా ఇది ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది, ట్రావెల్ ప్లాను, తర్వాత స్పాన్సర్షిప్ లెటర్ అవసరం అయితే తీసుకోవాలి. 211 న్యూజిలాండ్ డాలర్స్ దీని ఫీజు ఉంటుంది. సో బయోమెట్రిక్స్ అవసరం లేదు. 2 నుంచి 4 వారాలలో ఈ టైం పడుతుంది. ఈ ఎలక్ట్రానిక్ వీసా అనమాట. సో యూరోప్ షెంజన్ వీసా వచ్చేసి 29 దేశాలు యూరోప్లోనూ ఉన్న కంట్రీస్లో మీరు జస్ట్ విజిట్ కోసం పనికొస్తుంది. ఇది కూడా మీకు 15 నుంచి 30 రోజులు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా చూపించుకోవాలి. సో ఇవి విజిట్ వీసా ఏ దేశాలు ఎలా అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆ దేశ ప్రభుత్వం మాత్రమే వీసా ఇస్తుంది. ఏజెంట్స్ ఎవరు వీసాలు ఇవ్వలేరు అనమాట. ఎంబసీ లేదా కౌన్సిలేట్ మాత్రమే డెసిషన్ తీసుకుంటుంది. ఏజెంట్స్ అనేవాళ్ళు మీకు మన ఈ బ్యాంకులలో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఎలాగ డాక్యుమెంటేషన్ ఫిల్ చేసి మీకు సహాయపడగలుగుతారో అలాగ వాళ్ళు సహాయపడుగుతారు తప్ప వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో మనకు తెలియని విషయాన్ని చేయడానికి ఉపయోగపడతారు తప్ప వాళ్ళు కన్ఫామ్గా చేస్తారని విజిట్ వీసా విషయంలో ఎవరు కూడా 100% షూరిటీ ఇవ్వలేరు అనమాట. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇంకేమన్నా ఈ వీసా ప్రాసెసింగ్లో వర్క్ వీసా ఎలాగా, స్టూడెంట్ వీసా ఎలాగా, ఇంకా ఏమన్నా మీకు వివరాలు కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. వీసా గ్లోబల్ అంటే చాలామంది అడుగుతారు నన్ను, వీళ్ళు ఏం చేస్తారన్నాను. ఇది థర్డ్ పార్టీ అనమాట. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్ లైక్ టాటా, మన జీవీకే ఇలాంటి కంపెనీస్ వాటిని హ్యాండిల్ చేస్తాయి అనమాట. వాళ్ళు మీ డాక్యుమెంట్ని కలెక్ట్ చేసి బయోమెట్రిక్ తీసుకొని ఎంబసీకి సబ్మిట్ చేస్తారు వాళ్ళు. సో ఆ పని మాత్రం వాళ్ళు చేస్తారు. వాళ్ళు డెసిషన్ తీసుకోరు. డెసిషన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. సో వీడియో మీకు నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.